హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, ఇది న్యూ కట్ వర్క్ అనమాట. చూడండి, హ్యాండ్స్కి ఇలా కట్ చేస్తున్నాను. ఒక సర్కిల్లో ఉన్న బాక్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకొని ఇలా సర్కిల్ వచ్చేలాగా గీస్తున్నాను. చూడండి, మీసాల బ్రాకెట్ అంటాం కదా, అలాగే సేమ్ వచ్చేలాగా అటు ఇటు కూడా ఇలా వచ్చేలాగా చూడండి ఎలా డ్రా చేస్తున్నానో అలాగా డ్రా చేయాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత మనము సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది 2 ఇంచుల వెడల్పులో బకరం తీసుకున్నానండి. లేకపోతే 1.5 ఇంచు తీసుకున్నా పర్వాలేదు. అలా తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి పూర్తిగా. చూడండి, అటొకటి ఇటొకటి ఇలా సర్కిల్ లాగా డ్రా చేసుకొని మనము లైన్స్ కలుపుకోవాలన్నమాట. చూడండి ఎలా డ్రా చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేలాగా అటు ఇటు చూసుకోవాలి. చూసుకొని మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎలా అయితే డ్రా చేసామో అలాగే కటింగ్ కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఇస్త్రీ చేసుకుంటే స్టిఫ్గా అంటుకుపోద్ది అనమాట. చూడండి, ఇలా డిజైన్ కట్ చేసాం కదా, ఈ క్లాత్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇలా ఇస్త్రీ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసము ఎక్స్ట్రా క్లాత్ చిన్నది ఉంచుకొని అక్కడ నుంచి మనం ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసి అది తిరగేయాలి. సూదికి దారం ఎక్కించుకొని ఇలా మూలల దగ్గర మూడేసి తిరిగేసి చూడండి ఇలా లాగాలన్నమాట. చూడండి, ఇలా స్క్వేర్లు కూడా మూలలు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా చేస్తే ఏ నెక్ అయినా సరే నీట్గా వస్తుంది. చూడండి, ఇలా చేసిన తర్వాత అంచెమ్మటి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.